హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నాకైతే కామెంట్స్ చాలా వస్తున్నాయి. బుజ్జి బైక్ త్వరగా ఫినిష్ చేయండి, చూపించండి. అండ్ ఒకరైతే ప్రైస్ కూడా అడిగారు, బై చేస్తానన్నారు. అండ్ ఇంకొక అతనైతే టెంప్లెట్ కూడా అడిగారు, మేము చేసుకుంటాం, మాకు టెంప్లెట్ ప్రొవైడ్ చేయండి. బట్ స్టిల్ బైక్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు టెంప్లెట్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఎందుకంటే ఇక్కడ చాలా పీసెస్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ పీస్ ఏంటంటే ఇది ప్రీ ప్లాన్డ్ డ్రాయింగ్ కాదు. సో ఆన్ ద స్పాట్ నేను అన్నీ ఫిక్స్ చేసుకొని చేస్తున్నాను. బట్ స్టిల్ టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. అండ్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టెప్ అయితే అవుతుంది. ఇది ఏంటంటే లాంగ్ ఆర్మ్ అనమాట. ఆ ఆర్మ్ కూడా ఈరోజు అయితే ఫినిష్ చేశాను, ఆల్ 4 సైడ్స్. ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ పీస్. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే డ్రాయింగ్, ఎగ్జిస్టింగ్ డ్రాయింగ్ కాదు. ఇది ఏంటంటే గో ద ఫ్లో అనమాట. నేను ఫ్లోతో పాటుగా నాకు ఒక్కొక్క పీస్ నేను డ్రా చేసుకుంటున్నాను అలా. సో మీరైతే నా వీడియోని ఫాలో చేస్తూ కూడా మీరు చేయొచ్చని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఏంటంటే ఆ వీల్స్ మీద, ఆ రిమ్స్ మీద ఒక చిన్న రివిట్ ప్యాటర్న్ కావాలన్నమాట నాకు. ఆ రివిట్స్ వేయడానికి నేను ఏం తీసుకున్నాను అంటే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి అలాగా రోల్ చేసుకొని స్నేక్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఆ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నేను రౌండ్గా మళ్ళీ చుట్టుకున్నాను అనమాట నా హ్యాండ్ మీద. అవి చూడండి, చాలా చిన్నది. చాలా చిన్నది నేను అలాగా చిన్న బాల్లో చేసుకున్నాను. ఇప్పుడు ఆ బాల్ని ఏంటంటే నేను ఆ రిమ్ మీద అతికిస్తాను అనమాట. చూడండి, చూపిస్తున్నాను. సో ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చుకున్నాను, సెంటర్ ఒక లైన్ కూడా గీసుకున్నాను కంపాస్తో. సో ఆ రకంగా ప్లేస్ చేశాను అనమాట. సో ఇది నాకు ఆఫ్టర్ పెయింట్ ఏంటంటే ఇది రివిట్ లాగా నాకు కనబడుతుంది అనమాట. ఒక రివిట్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అలా చూస్తున్నారు కదా, అలాగా చుట్టూ సర్కిల్స్. ఈ సర్కిల్స్ ఎందుకు నేను కట్ చేశానంటే వీల్స్లో ఆల్రెడీ ఫిక్స్ చేస్తాను. సో దట్ ఈ కటింగ్ పీసెస్ ఏంటంటే అటు నుండి ఇటు నుండి నేను ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. మేబీ రేపటి వ్లాగ్లో అయితే మీరు చూడగలరు గైజ్. అండ్ వన్ మోర్ థింగ్, రేపటి వ్లాగ్ అయితే మిస్ అవ్వకండి, ఎందుకంటే పెయింట్ జాబ్ అంతా రేపటి వ్లాగ్లో ఉంటుంది. వీటికి కలర్ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో రేపటి వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో చూస్తున్నారు కదా, ఈ ఆర్మ్ వర్క్స్ అయితే అయిపోయాయి. సో 2 టైర్స్ కూడా అయిపోయాయి అనమాట, టైర్ అండ్ 2 ఆర్మ్స్. సో రేపైతే వీటన్నిటికీ పెయింట్ జాబ్ అయితే చేస్తాను. పెయింట్ జాబ్ వేసి మిగతా ఫిట్టింగ్స్ అన్నీ కూడా నేను ఫిక్స్ చేస్తాను. సో కంపారిజన్ వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇదే ఆ ఆర్మ్ అనమాట. ఆ ఆర్మ్ అయితే అయిపోయిందంటే చిన్న చిన్న ఇంకా డీటెయిలింగ్ వర్క్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మీకైతే రేపటి వ్లాగ్ చాలా బాగుంటుంది.